ఓకే మాస్టర్స్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా కథ చెప్పుకొని, సారాంశం తీసుకొని మనము ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. సో, ఈరోజు నేను చెప్పబోయే కథ ఆహ్, భగవంతుడి గురించి. అంటే భగవంతుడు మనకు కనిపిస్తాడా? భగవంతుడు వింటాడా అసలు మన మాటలు అని ఒక్కొక్కసారి డౌటొస్తుంటది. మనము ఉన్న స్థితిలో, మనం ఉన్న పరిస్థితులలో మనకనిపిస్తది. భగవంతుడు అసలు నిజంగా ఉన్నాడా? మనం ఇంత కష్టపడుతుంటే చూస్తూ ఏం చేస్తున్నాడు అని అనిపిస్తది. సో, దానికి సంబంధించిన కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక చేపలు పట్టుకునే అతను ఉన్నాడనమాట. అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో పాటు వెళ్లి చేపలు పట్టుకునేవాడు. ఆ చేపలు పట్టుకునేటప్పుడు అతను వాళ్ళ నాన్న దగ్గర చాలా విషయాలు నేర్చుకునేవాడనమాట. ఎట్లా పట్టుకోవాలి ట్రిక్‌లనమాట. అంటే ఇంకా వాళ్ళ వృత్తి అది. సో, ఇలా చేయాలి, బాగా ఆహ్, వర్షం పడ్డప్పుడు ఎలా ఉండాలి, అన్నీ నేర్పిస్తారు కదా! అంటే లైఫ్ స్కిల్స్. అంటే జీవితానికి కావాల్సినవన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ఆహ్, ఎ పెద్దవాళ్ళు చూసారు గాబట్టి, ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో వెళ్ళినప్పుడు చాలా విషయాలు చూసాడు. వర్షం పడితే ఏం జేయాలి? ఒక్కొక్కసారి నదిలో సముద్రంలో అలలు బాగా వచ్చేస్తే ఏ టైంలో అవన్నీ ఐడియా ఉన్నాయి బాగా. సో, బాగా నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. ఆ విద్య బాగా వచ్చింది. చేపలు పట్టే విద్య. దాంతో పాటు ఎలా సేఫ్‌గా ఉండాలో కూడా. ఎందుకంటే సముద్రంలో ఎళ్ళినప్పుడు చాలా రిస్క్‌తో కూడిన పని అది. ఒక్కొక్కసారి బోట్ తిరగబడిపోవచ్చు. లేకపోతే వీళ్ళెళ్ళిన దగ్గర ఇంకేదైనా రావచ్చు. యానిమల్స్ అంటే వేరేవేదైనా రావచ్చు. పెద్ద యానిమల్ ఏదైనా జంతువొచ్చి తినేయడానికి రావచ్చు. సో, అవన్నిటి దగ్గర చాలా నాలెడ్జ్ పెంచుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ప్రతిరోజు కూడా అతనికి ఏం చెప్పేదంటే భగవంతుడి గురించి చెప్పేది. భగవంతుడి గురించి కథలు గాని, భగవంతుడిని ఎందుకు పూజించాలని గాని. ఈ అబ్బాయికెప్పుడు క్వెషన్ ఉండేది. ఎందుకమ్మా భగవంతుడిని మనం దండం పెట్టుకోవాలి. నేను నాన్న దగ్గరుండి అన్నీ నేర్చుకుంటున్నాను గదా! చాలా విషయాలు నేర్చుకుంటున్నా గదా! మరి నేర్చుకున్నప్పుడు నా విద్య నాకవసరం అవుతది గానీ, భగవంతుడు నాకేం జేస్తాడు అని అంటది. అని అడుగుతాడు వాళ్ళ అమ్మని. అప్పుడు అమ్మ అంటది, "నాయనా నీకు తెలీదు భగవంతుడు ఎప్పుడొస్తాడో, నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులుంటావు చూసావు. అంటే నీకు ఏమి ఇంక నీ వల్ల కాదు. ఎప్పుడైతే నువ్వు చేతులెత్తేస్తావో, అప్పుడు భగవంతుడిని మంచిగా ప్రార్థిస్తే తప్పకుండా భగవంతుడు వస్తాడు" అని చెప్తదనమాట వాళ్ళమ్మ. ప్రతిరోజు అదే చెప్తూ ఉంటది. అయితే భగవంతుడు గురించి అలా విని ఉన్నాడు గానీ, మనం పిల్లలకి చెప్పినప్పుడు భగవంతుడి గురించి ఏం జేస్తాము? జస్ట్ మనము ఫోటోలు చూపిస్తాము. రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు అని అలా ఫోటోలు. ఆ అబ్బాయికి కూడా అలానే ఫోటోలు చూసాడు. వాళ్ళకంటూ ఏదో వాళ్ళకొక ఆహ్, ఇష్టదైవం ఎవరో ఉన్నారు. ఆ ఫోటో చూసుకున్నారు అంతే. ఇట్లానే పెద్దగయ్యాడు. పెరిగి పెద్దగయ్యాడు. అమ్మ, నాన్న ఇద్దరు చనిపోయారు. కాలం చేశారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఒక 25 ఉంటాయేమో. ఇంకా పెళ్లి గాలేదు. అయితే ఒకరోజు ఆ ఊరు పక్కనే ఇంకో ఊరికి వెళ్ళాల్సొస్తుందనమాట పెళ్లి చూపులకి. వాళ్ళు గూడా చేపలు పట్టేవాళ్ళే. ఆ అమ్మాయినెళ్లి ఇటువైపుకి తీసుకురావాలి. పెళ్లి చేసుకొనెళ్లి తీసుకురావాలి. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ గూడా ఇతనికి చెప్తారనమాట. ఆ అమ్మాయి చాలా బావుంటది. అందగత్తె నువ్వు చాలా లక్కీ. నువ్వు నీకు అమ్మ, నాన్న లేకపోయినా నీకు పెళ్లి జరుగుతుంది. ఇవన్నీ అనేటప్పటికి ఇతనికి కొంచెం అహం ఒస్తదనమాట. అంటే ఏంటి, ఓహ్! నాకు పెళ్లి జరగబోతుంది. ఎవ్వరికీ దొరకలేదు. ఆ అమ్మాయి సంబంధం నాకు దొరికింది. నేనేదో పెద్ద గొప్ప అన్న ఫీలింగొచ్చింది. సరే బయలుదేరతాడు. రోజు చేపలు పట్టడానికి బయలుదేరితే ఈ రోజేంటంటే బాగా చక్కగా రెడీ అయ్యి, ఆ అమ్మాయిని చూడడం ఉండదు. పెళ్లి చేసుకొని వచ్చేయడమే అన్నమాట. ఇట్లా మాట్లాడుకున్నారు ఏదో మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకొని వచ్చేయాలంతే. బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఆహ్, వెళ్తాడు. ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి నిజంగానే అందరూ చెప్పినట్టే చక్కగా ఉంది. మంచి ఆహ్, ఆహ్, నిదానంగా ఉంది అమ్మాయి. పెళ్లి చేసుకుంటాడు. తిరిగొస్తున్నాడు. తిరిగొస్తున్నప్పుడు సడెన్‌గా ఏమైందంటే ఇప్పుడేమి ప్రిపేర్ అవ్వలేదు తిను. అంటే ఏంటి ఇప్పుడు చేపలు పట్టుకోవడానికొచ్చినప్పుడు రకరకాల సామాన్లన్నీ తెచ్చుకునేవాడు. ఒక సంచి, బుట్ట, ఇది, అది, గొడుగు ఏవేవో అన్ని వాళ్ళకుండా కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకునేవాడు. ఇది మామూలుగా పెళ్లి కోసమని ఎళ్ళాడు గదా! దాంతో పాటు వచ్చేస్తున్నాడు. సో, వచ్చేటప్పుడు తన పెళ్ళాం ఇద్దరే ఆ పడవలో ఉండి వస్తూ ఉన్నారు. సడెన్‌గా అనుకోకుండా ఏమైంది అంటే సుడిగుండం వచ్చింది. అక్కడ లోపల మిడిల్ ఆఫ్ ద ఇది నదిలోనో ఉన్నారు. అది పెద్ద సుడిగుండంలాగా వచ్చిందో ఏదో అయింది. మొత్తానికి ఆ పడవ కాస్త బోర్లా పడిపోయింది. ఆ అమ్మాయికేమో ఈత రాదు. సో, ఇతనేం జేశాడు ఒక చెక్క ముక్క పడవ పడిపోయింది. ఆ అమ్మాయిని రక్షించాలి ఇప్పుడు ఇద్దరు గదా!
తన ప్రాణం కంటే ముందు ఆ అమ్మాయి ప్రాణాన్ని రక్షించాలనే ఉద్దేశంతోటి ఆ అమ్మాయిని ఒక కర్ర చెక్క ఏదో కనిపిస్తే అది పట్టుకొని గట్టిగా ఉండమని చెప్పి, ఇతనేమో కొంచెం ఈత అవన్నీ వచ్చు కాబట్టి ఎందుకంటే నేర్చుకున్నాడు గదా! వాళ్ళ నాన్న దగ్గర ఈ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాడు. సో, నేర్చుకున్నప్పుడు ఏదో కొంచెం కొద్దిగా ఈదుతూ ఉన్నాడు. ఆమె ఏంటో ఒక ఒడ్డుకు చేరుకుంది. ఇతను మాత్రం ఆ సుడిగుండం అంటే కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటది గదా! వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ జెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాడనమాట. భగవంతుడా! నేను ప్రతిరోజు మా అమ్మ చెప్పినప్పుడు నేను దండం పెట్టుకున్నాను. నువ్వెవరో తెలీదు. ఎలా ఉంటావో తెలీదు. కానీ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా. నువ్వొచ్చి నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి. నాకిప్పుడే పెళ్లయింది. మా భార్య అక్కడుంది. నేను రక్షించుకోవాలి. ఆ అమ్మాయిని గూడా రక్షించాలి అని అంటాడనమాట. అనంగానే సడెన్‌గా ఏమైద్ది ఇట్లా దండం పెట్టుకుంటాడు. కాసేపట్లోకి అక్కడికొక బోటొస్తది. బోటొచ్చి అంటది బోటొచ్చి అంటాడు ఎక్కించుకుందాం అంటే ఇతను ఏంటో తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళ అమ్మ చెప్పిందిగా చిన్నప్పుడు భగవంతుడొచ్చి రక్షిస్తాడు. నువ్వు నిజంగా అసలు అన్నీ నువ్వు కంప్లీట్‌గా సరెండర్ అయిపోతే భగవంతుడొచ్చి రక్షిస్తాడు గదా! అని అనంగానే బోట్ రాంగానే వద్దొద్దు నాకు భగవంతుడొస్తాడు. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆ బోట్‌ని పంపించేస్తాడు. అలాగే ఈదుకుంటూ ఉన్నాడు. సుడిగుండం కొంచెం తగ్గింది. కొంచెం సెటిల్ అయింది. ఇంకా వస్తా ఓ సెటిల్ అవుతూ ఉన్నాడు. అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది సిట్యుయేషన్. బానే అవుతున్నాడు. అప్పుడు ఇంకో బోటొచ్చింది. ఫస్ట్ బోట్ ఎళ్ళిపోయింది. పంపించేసాడు. భగవంతుడు నన్నొస్తాడు, కాపాడతాడు. ఇంక మీరవసరం లేదు అని. రెండో బోటొచ్చింది. ఎక్కుదువు గాని రా నిన్ను ఒడ్డుకు చేరుస్తా అని వాళ్ళన్నారు ఇంకో బోట్‌లో వాళ్ళు. అప్పుడంటాడు లేదు లేదు నేను భగవంతుడిని దండం పెట్టుకున్నా. భగవంతుడి కోసం వెయిట్ చేస్తున్నా. భగవంతుడొస్తాడు నాకు కంపల్సరీగా వస్తాడు. మా అమ్మ చెప్పింది. నాకు భగవంతుడు గూడా నాకు కల్లో కనిపించి చెప్పాడు. నేనొస్తాను నీకవసరం ఉన్నప్పుడు అని నేనెప్పుడో క్వెషన్ అడిగితే, ఆయన ఏదో ఇదిగా ఆ అబ్బాయి అంటాడన్ అదే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో అతను చెప్తాడని. వీళ్ళ పెళ్ళామేమో అక్కడెక్కడో ఒడ్డుకి కర్ర పట్టుకొని ఎట్లాగో అట్లా బోటెక్కేసింది. మధ్యలో ఏదో చేసింది. మొత్తానికి ఆ అమ్మాయి ఒడ్డు చేరుకుంది. ఇతను ఇలానే ఉన్నాడు. భగవంతుడి కోసం వెయిట్ జేస్తున్నాడు. వస్తాడు అని. ఇక రాకపోయేటప్పటికి అలానే హ్మ్. కష్టపడుతూ ఎట్లాగో అట్లాగా ఇంటికెళ్తాడు. బాగా వీక్ అయిపోతాడు. ఇంక ఆల్‌మోస్ట్ చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఎందుకంటే ఇంత ఇ అంటే ఈత్తు రావాలి గదా! చాలా చాలా సేపు అలసిపోతాడు. ఆల్‌మోస్ట్ అయిపోతాడు. అప్పుడు ఆ బెడ్ మీద వాళ్ళ భార్య పడుకునేటప్పుడు బాధపడుతుంటదనమాట. 2 బోట్స్ వచ్చాయి గదండీ! మీరు ఎక్కుండొచ్చు గదా! 2 అవొచ్చినప్పుడు మీరెందుకట్లా చేశారు అని అంటుంటది. ఇతనికేమో మాట్లాడే ఆన్సర్ చెప్పే స్థితిలో గూడా లేడితను. అప్పుడు భగవంతుడు కల్లో కనిపించి చెప్తాడు. నాయనా నేనొస్తే చూసే శక్తి నీకు లేదు. నీకే గాదు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నన్ను చూసే శక్తి. అందుకనే ఆ బోట్ రూపంలో నేనొచ్చాను. లేకపోతే ఆ సుడిగుండంలో ఆహ్, ఆ బోట్ ఎందుకొచ్చిద్ది? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? కానీ నేనొచ్చాను. పోనీ ఒక్కసారి వదిలేసావు. అయ్యో! తెలియక వదిలేసాడేమో అని ఇంకోసారి కూడా వచ్చాను. నువ్వేం జేశావు? కాదు భగవంతుడొస్తాడు అని నువ్వు వెయిట్ చేసావు. అంతే గదా! నువ్వు వెయిట్ చేసావు. తర్వాత ఇంకా ఎన్ని ఛాన్సులిస్తాడు భగవంతుడైనా? తర్వాత నీకు నువ్వే స్ట్రగుల్ అయ్యి బయటికి రావాల్సొస్తుంది. నువ్వే కష్టపడ్డావు, వచ్చావు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు. సో, ఈ కథలో ఈ కథ మన జర్నీ, మన లైఫ్ జర్నీ అనుకోండి. సుడిగుండం అనేది మనకొచ్చిన కష్టాలు, పరిస్థితులు ఏదైనా అవి ఎందుకొచ్చాయి? ఏ కారణం వల్లొచ్చాయి? మన కర్మ సిద్ధాంతాలు అవన్నీ కూడా కరెక్టే. అవన్నీ ఉన్నాయి. ఎవరు కాదనట్లేదు. కానీ అందులో నుంచి బయటపడడానికి మనం ఏంటంటే భగవంతుడు మనకి ఏం జేయట్లేదు అనుకుంటాం. తెలియకుండానే ఇంకేదో ప్రాబ్లమ్ మనకక్కడ సాల్వ్ చేస్తున్నాడు భగవంతుడు. అంటే తెలియకుండానే మనకి భగవంతుడు ఎవరో రూపంలో వచ్చి హెల్ప్ చేయడమో, లేకపోతే సలహా ఇవ్వడమో, మనం కష్టంగా ఉన్నప్పుడు. అంతెందుకు మనం అందరం గూడా ఈ మెడిటేషన్‌లోకి ఎందుకొచ్చామసలు? ఈ ధ్యాన మార్గంలోకి ఎందుకొచ్చాము? ఏదో పరిస్థితి కారణం వల్లే వచ్చాం గదా! అంటే ఏంటి? ఎవరు పంపించారిది? మనమేమైనా పెద్ద ఆహ్, ఇది ధ్యానులమా? మెడిటేషన్‌లోకి రావడానికి? అసలు ఒకానొకప్పుడు మనం అసలు అనుకున్నామా? మెడిటేషన్‌లోకి మనం వస్తామనే మనం అనుకోం. అలాంటిది మనం మెడిటేషన్‌లోకొచ్చి క్లాసులు విని, ప్రతిరోజు సత్సంగాలు చేసుకొని, మాట్లాడుకొని, జ్ఞానం తెచ్చుకొని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అంటే తెలియకుండానే ఒక ఫోర్స్ మనని వెనక నుంచి నడిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా కూడా ఎరుకలో ఉండడం. భగవంతుడు ఇలా రూపం యేసుకొని, కిరీటం పెట్టుకొని, ఫ్లూట్ పట్టుకొని రాడు ఎప్పుడు గూడా. భగవంతుడు ఎప్పుడు గూడా ఒకళ్ళ రూపంలో వస్తాడు. లేదంటే ఒక ఒక ఆహ్, ఏం ఒక 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 ఒకళ్ళ రూపంలో వస్తాడు. లేదంటే మనకు తెలియకుండానే వెనక మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు.
మనకి డబ్బులు కావాలంటే భగవంతుడొచ్చి ఎప్పుడు కూడా తలుపు కొట్టి నీకు ఇదిగో నువ్వు రూ. 1,00,000 అడిగావు తీసుకో రూ. 1,00,000 అని పెట్టడు మన చేతిలో. ఆ రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశాన్ని మనకిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు గూడా అవకాశాలని గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఏ అవకాశాలిచ్చాడో మనకిప్పటి వరకు. ఇన్ని రోజులు మనం బ్రతికున్నాము, మంచిగా భోంచేస్తున్నాము, మనకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నామంటే భగవంతుడి కృప లేనిది మనం చెయ్యలేము. కొంచెం తప్పు రాగానే పోయి భగవంతుడిని క్వెషన్ చేస్తాం. "నువ్వసలున్నావా? ఇలాంటి సిట్యుయేషన్‌లో పంపించా." నిజంగా ఉన్నాడు కాబట్టే గదా! ఇన్నేళ్ళు మనం బ్రతికున్నాము. లేదంటే చిన్నప్పుడే చనిపోయేవాళ్ళం. లేపోతే ఇంకెక్కడో ఏ బ్రిడ్జ్ కిందో బ్రతికేవాళ్ళం. చక్కగా మనకి భోజనం పెట్టి అన్నీ చేశాడు. ఒక్క ప్రాబ్లమ్ రాగానే ఎళ్లి డైరెక్ట్‌గా క్వెషన్ చేసేస్తాం. "నువ్వు లేవు, నువ్వొస్తా అన్నావు నాకు హెల్ప్‌కి. నేను రోజు నీకు పూజలు చేస్తున్నా, నీకు కొబ్బరికాయలు కొడుతున్నా, నేను వ్రతాలు చేస్తున్నా, హోమాలు చేస్తున్నా. నువ్వు నాకు ఇలా కష్టంగా నన్నొదిలేసిపోయావు" అంటే ఇన్ని రోజులు ఎక్కడ వదిలేసాడు నిన్ను? మన చెయ్యి పట్టుకొని మనని నడిపిస్తున్నాడు గాబట్టే మనం ఇక్కడున్నాం. విశ్వం ఎప్పుడూ మనని చూసుకుంటూనే ఉంది. అందుకనే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ధ్యానుల్లాగా ఎప్పుడూ ఎరుకలో ఉండాలి. మనము మంచి చేసుకుంటూ పోతే, అంటే ధర్మ మార్గంలో ఉండి సేవ చేసుకుంటూ వెళ్ళండి. భగవంతుడు 10 రెట్లు మనకి తిరిగిచ్చేస్తాడు. మనం జేసిన సేవకి ఎంత సేవ చేస్తే అంత తిరిగిచ్చేస్తాడు. కాకపోతే మనం మానవులం గదా! మనం ఏమనుకుంటాం, మనం జేసిన సేవ నుంచే మనం కోరుకుంటాం. ఒక మనిషికి సేవ చేస్తే అదే మనిషి మనకు తిరిగి చేయాలనుకుంటాం. కానీ ఆ మనిషి చెయ్యకపోవచ్చు. వేరే మనిషి ఎవరో వచ్చి చెయ్యొచ్చు. అది మనం యాక్సెప్ట్ చేయలేం. అది సేవ కింద కన్సిడర్ జేయం. మనం ఎట్లా అనుకుంటాం, మనం వీళ్ళకి హెల్ప్ చేశాం గదా! వాళ్ళ పెళ్లి టైంలో వాళ్ళకి హెల్ప్ చేశాము. వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మేము హెల్ప్ చేశాం. వాడు చూడు అసలు కనీసం మాటలు గూడా మాట్లాడట్లేదు. అసలు నా మీద కనికరం గూడా లేదు అన్నట్టు అనుకుంటాం. అదసలు అట్లా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఒకళ్ళ దగ్గర నుంచి. మీరు హెల్ప్ చేయండి. తప్పకుండా మీకు, మీ ఫ్యామిలీకి మొత్తం పిల్లలకి కానీ, మీకు కావాల్సిన వాళ్ళందరిని కూడా సంతోషపెట్టే బాధ్యత భగవంతుడిది. విశ్వానిదే. విశ్వానికి ఎప్పుడు గూడా బ్యాలెన్స్ చేసే శక్తి చాలా ఉంటది. సో, ఆ ప్రక్రియ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. జస్ట్ పోతూనే ఉండాలి ముందుకి. ఎందుకంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! హెల్ప్ చేసిన వాళ్ళకి మంచి జరిగింది అని. సో, అట్లా ఆ హెల్ప్ ఇగ సేవ చేసుకుంటూ పోవడమే మన పని. దానికి మించింది ఇంకేమీ లేదు. ధర్మ మార్గంలో ఉండాలి. సేవ చేసుకుంటూ వెళ్ళాలి. తక్కువ మాట్లాడాలి. ఇవి ప్రతిరోజు మనం సత్సంగంలో నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. సో, అట్లా ఏ రోజైతే ఎప్పుడైతే మనం చేసుకొని ఆ ఉన్నత స్థితికి వెళ్తామో తప్పకుండా మనకి భగవంతుడు స్వయంగా దర్శనమిస్తాడు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు గాబట్టి, ఇక మనము సుఖస్థిరాసనంలో కూర్చున్నాం కాబట్టి ఆల్రెడీ, ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి.
ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం.
మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది.
మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.